హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ సౌజీస్ గ్రీన్ లైఫ్. ఈ వీడియోలో పుదీనాని ఇంట్లో సులభంగా ఎలా పెంచుకోవాలో చూపిస్తాను. ఇవి మార్కెట్ నుంచి తెచ్చుకున్న పుదీనా కొమ్మలతోనే పెంచానండి. కొమ్మలు పెట్టిన 3 వారాలకి ఇంత పెరిగింది. ఇప్పుడు చూడండి, ఇదే పుదీనా మొక్కలు ఎంత గుబురుగా అయ్యాయో. ఎలానో ఇప్పుడు చూడండి. ఇక్కడ చూపిస్తున్నట్టు కొమ్మల చివర ఉన్న ఆకుల్ని మనం కట్ చేసేయాలి. ఇలా చేయడం వల్ల పుదీనా త్వరగా చాలా గుబురుగా పెరుగుతుంది. ఇక్కడ చూడండి, ముందు ఉన్న చిన్న చిన్న పుదీనా మొక్కలకి స్టార్టింగ్లో నేను కట్ చేసిన గుర్తులు అవి. అక్కడ నేను కట్ చేసిన తర్వాత దాని చుట్టూ చాలా కొమ్మలు వచ్చి ఇంత గుబురుగా పెరిగింది. చూస్తున్నారు కదా, ఇలాగ స్టార్టింగ్లో మనం కట్ చేసిన ప్రతి దాని కింద చాలా కొమ్మలు వస్తాయండి. ఇప్పుడు ఈ పుదీనా మొక్క నుండి మనం కటింగ్స్ తీసుకొని మళ్ళీ పుదీనా మొక్కని ఎలా పెంచుకోవాలో చూపిస్తాను. పుదీనా మొక్కకుంటే కొంచెం లావుగా ఉన్న కొమ్మని కట్ చేసుకోవాలి. మీరు మార్కెట్ నుంచి తెచ్చుకున్నా సరే అందులో ఉన్న కొంచెం మంచిగా చిన్న చిన్న ఏర్లు ఉండే ఒక కొమ్మని తీసుకొని మన భూమిలో పెట్టుకుంటే ఈజీగా వచ్చేస్తాయండి. ఇక్కడ చూడండి, ఈ కొమ్మకి నేను ఒక లావు కొమ్మ తీసుకున్నాను. దాని కింద ఉన్న సైడ్ చిన్న చిన్న కొమ్మలన్నీ కట్ చేసేసి మట్టిలో పెట్టుకుంటే చాలా సులభంగా పుదీనా కొమ్మల్ని ఇంట్లోనే పెంచుకోవచ్చు. ఈ విధంగా పుదీనా కటింగ్స్ని మనం కూల్ డ్రింక్ బాటిల్స్లో కానీ కుండీలలో కూడా పెంచుకోవచ్చండి. కూల్ డ్రింక్ బాటిల్స్లలో పుదీనాని ఎలా పెంచుకోవాలో మీకు కావాలి అంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. షూర్గా వీడియో చేసి చూపిస్తాను. పుదీనా మనకి హెల్తీగా పెరగాలి అంటే బియ్యం కడిగిన నీళ్ళని వారానికి ఒకసారి కానీ 2 సార్లు కానీ పోస్తూ ఉంటే ఆకులు ఫ్రెష్గా పెద్దవిగా మంచిగా వస్తాయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.